మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలం చేసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించడమే నిజమైన క్రైస్తత్వం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కాలము మరి దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు నా వాక్య భాగాన్ని హృదయ కాలము మనం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో పేతురు చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని ఈ వచనాలలో మనకు హృదయ కాలము తెలియజేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రాఫెసీ ఆఫ్ రిచెస్, వాగ్దానములతో మరి కూడిన వాక్యము, మరి ప్రవచనాలతో కూడిన వాక్యము. దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రవచనము అనే వాక్యము ద్వారా హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. పేతురు మరి యొక్క చివరి సందేశంలో తన మరణము జరగబోతున్న సమయంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయ కాలము మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 12వ వచనము, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి వీటిని గురించి ఎల్లప్పుడూ నేను మీకు జ్ఞాపకము చేయుట సిద్ధంగా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము ప్రతి హృదయకాలము మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం సరిదిద్దుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నది. పేతురు అంటాడు, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినట్లు వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సత్యమందు మరి స్థిరపడిన జీవితాలలో జీవించాలని పేతురు కలము జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే పేతురు మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనంలో చూసినట్టయితే, యోహాను రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్టయితే, అయితే మీరు పరిశుద్ధాత్మ వల్ల అభిషేకం పొందినవారు గనుక సమస్తము ఎరుగుదురు. మీరు సత్యం ఎరిగిన వారందున నేను రాయటలేదు, కానీ మీరు దేనిని ఎరిగినందునో నేను ఏ అబద్ధము సత్యమైనది కాదని ఎరిగినందున మీకు రాయిచున్నాను. మరి భక్తుడైన యోహాను పత్రికలో మరి మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం 20-21 వచనంలో దేవుని వాక్యము సత్యాన్ని ఎరిగినందున మీరు సత్యాన్ని అంగీకరించి మరి సత్యంలో మీరు జీవించాలని మరి ఈ యొక్క మాటలు మరి యోహాను పత్రికలో రాసించున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, అయితే మీరు పరిశుద్ధత వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల మరి సమస్తము మీరు కూడా ఎరుగుదురు అని ఈ హృదయకాలము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. మనకు సమస్తము తెలుసు. మనం దేవుని యొక్క సంఘంలో కానీ దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనకు సమస్తము తెలిసి ఉన్నది. కాబట్టి మనం ఏది సత్యమో ఏది అబద్ధమో మనకు తెలుసు. కాబట్టి దేనిని అంగీకరిస్తున్నామో దేనిని అంగీకరించుతలేమో అన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి హృదయకాలం ఈ మాటలు మనతో కూడా మాట్లాడుతున్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, మీరు సత్యం ఎరిగినందువలన నేను రాయటలేదు, కానీ మీరు దేనిని నేను ఎరిగిందునో ఏ అబద్ధము సత్యమైనది కాదని ఎరిగినందున మీకు రాస్తున్నాను. ఏ అబద్ధము సత్యమైనది కాదని ఎరిగినందున మీకు రాస్తున్నానని హృదయకాలము భక్తుడైన యోహాను తన పత్రికలో జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్టయితే 12వ వచనంలో కూడా అదే మాటలు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. పేతురు సత్యమందు స్థిరపరచబడినట్టు వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఎల్లప్పుడూ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏది చేయకూడదో ఏది చేయాలో కూడా ఎల్లప్పుడూ కూడా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్య భాగంలో పేతురు ప్రాముఖ్యమైన ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క యాత్రా జీవితము మరి ముగించవలసి వస్తున్న సత్యాన్ని పేతురు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తన ఆత్మీయ జీవితంలో ఈ ముగింపులో మరి తన గుడారము వదిలివేసి వెళ్ళవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్న గుడారం ఏంటంటే మన ఆత్మీయ జీవితము. మన జీవితం కూడా ఒకానొక సందర్భంలో ఈ లోకంలో నుంచి వదిలివేయాల్సిందనే సత్యాన్ని హృదయకాలం పేతురు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూసినట్టయితే 13వ వచనము,
మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం ఈ గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరిగి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క లోకయాత్ర జీవితంలో మరి ముగించవలసి వస్తున్నదని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇరుదే కాలము మన ఆత్మీయ జీవితాలు కూడా ఒకానొక సందర్భంలో, ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఈ గుడారాన్ని వదిలివేస్తున్న సమయం వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. పేతురు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసిందని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ మేము రేపుటకు న్యాయమని ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క లోకంలో మానవుని యొక్క జీవితము, ఈ యొక్క మానవుని యొక్క గుడారంలో మన ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వదిలివేయవలసిందే. కానీ పేతురు ఈ సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఏమంటే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసిందని ఎరిగి, త్వరగా విడిచిపెట్టవలసిందని ఎరిగి చాలా సందర్భంలో మరి యొక్క లోకం నుంచి మరి వెలివేయాల్సిన సమయంలో చాలామంది ఎరుగుతారు. అది ఎలా అంటే వారి యొక్క శరీరంలో మరి ఆ సమయంలో వారి లోకం నుంచి వదిలివేయాల్సిన సమయం ఆశూన్యమైనతున్న సంగతి, మరి ఆ సమయంలో మరణ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సమయం అనేది తెలుస్తుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాటలు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-4 వచనం చూసినట్టయితే, భూమి మీద ఉన్న మన గుడారము ఈ నివాసము శిథిలైపోయెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భూమి మీద ఉన్న గుడారం అంటే మన జీవితాలు, మన ఒక యాత్ర, ఒక ప్రయాణము ముగించవలసి వస్తే సమయంలో అది శిథిలైపోయినదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చేతి పని కాక దేవుని చిత్తంతో కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఈ యొక్క లోకంలో ప్రతి మానవుడు కూడా ఒకానొక సందర్భంగా ఎంత ధనవంతుడైనా కానీ, ఎంత కోటేశ్వరుడైనా కానీ, ఒక సమయం వస్తుంది ఈ లోకంలో తన గుడాహారంని వదిలివేయాల్సిందే, తన జీవితాన్ని వదిలివేయవలసింది. కానీ పరలోకమందు మనకు ఒక ఉన్నతమైన జీవితం ఉన్నదని అపోస్తుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోకం అనేది శాశ్వతము కాదు. ఈ లోకం అన్నది మనం ఒక ప్రయాణికులుగా ఈ లోకానికి వచ్చాము. కొద్ది సమయం ఈ లోకంలో ఉండి తిరిగి వెళ్ళిపోవలసి ఉన్నదనే సత్యం ప్రతి ఒక్కరికి తెలిసినా కానీ, ఆరాటము, పోరాటము, ధనము సంపాదించుకోవాలని ఎంతో మానవుడు ఆశపడుతున్నా కానీ, ఈ లోకం నుంచి ఏది కూడా తీసుకుపోలేమని తెలిసినా కానీ, మానవుని యొక్క ప్రయాసము ఎప్పుడు కూడా ధన సంపదల మీద ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, చేతి పనికి కాక దేవుని చిత్తంతో కట్టబడిన నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మన చేతి పని కానీ, మన కష్టార్జితం కానీ, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఒకానొక సందర్భంలో ప్రతిదీ కూడా వదిలివేసి వెళ్ళవలసిందే. కానీ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఈ లోకంలో నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే, బాప్టిజం పొందుకున్నట్టయితే, నీ జీవితాన్ని మార్చుకున్నట్టయితే, పరలోకమందు నీకు ఒక గుడారం ఉన్నది. అది నిత్యమైనది. అది ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా అక్కడ ఉండవలసిన దాన్ని ఎరిగి ప్రతి ఒక్కరికి కూడా అట్టి స్థానాన్ని సంపాదించుకున్నట్టయితే, మనం నిత్య జీవుల్లో పరలోకంలో మన స్థానాన్ని స్థిరము చేసుకుంటాం. ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే, మనం సజీవులెక్కలు ఉన్నప్పుడే దేవుని అంగీకరించి యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నట్టయితే, మన పాపాలన్నీ కూడా ప్రతిదీ కూడా క్షమించబడినప్పుడు, మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని కొరకు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని యొక్క సువార్తలో ముందుకు సాగిపోయినప్పుడు, ఈ లోకంలో ఎన్ని శ్రమలు పొందుకున్నా, ఎన్ని కష్టాలు పొందుకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నీకు నిత్య జీవంలో దేవుని రాజ్యంలో స్థానం ఉన్నదే. చేతి పని కాక దేవుని చిత్తము కట్టుటబడి ఉన్నదని, నిత్యమైనదని నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరములు కాక వస్త్రమును ధరించుకుని వారమై కట్టబడి ఉన్నాము. కాబట్టి పరలోకమందు నుంచి మన నివాసము దానిపై ధరించుట నా దానిలో ములుగుచున్నదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోకమందు మన ఒక స్థానాన్ని కట్టబడాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ ఒక పరలోకమందు
మన ఇల్లులు కట్టబడాలి. మన ఆత్మీయ జీవితం అక్కడ కట్టబడినట్టయితే అది నిత్యము నివసించే గుడారము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని, మనము దిగంబరమును కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడటకు కాబట్టి పరలోకమందు నుండి వచ్చిన మన నివాసము దానిపై ధరించుకున్నట్టుకు నేను అపేక్షించుచున్నాను, దానిలో మూలుచున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన గుడారంలో మనము భారము మోసుకొని మూలుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మృగమైనది జీవము చేత మింగించబడుటకు ఆ నివాసము దానిపై ధరించుకునే వారు ఉన్నాము. దానిపై ఆ నివాసంపై ధరించుకునే వారుగా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఒక యాత్రికులు అనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ మేముటకు రేపుటకు న్యాయమని ఎంచుకున్నాను. మరి ఈ లోకంలో జీవించినంత కాలము సేవకురాలు కానీ దేవుని బిడ్డలు కానీ వారి జీవిత కాలం అంతా కూడా దేవుని వాక్యము ప్రకటిస్తూ మరి దేవుని మాటలను వారు తెలియజేస్తారు. అందుకే అంటుంది కదా, దేవుని వాక్యం ప్రాఫెసీ ఆఫ్ ప్రిచర్స్ ఇదే కలము దేవుని యొక్క ప్రవచనాలు అనే వాక్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రవచనాలు ప్రతి మానవుని యొక్క జీవితంలో మరి పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన మరణం జ్ఞాపకం చేస్తాడు. ఈ లోకం నుంచి ముగించవలసిన సమయము దేవాది దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను బ్రతికున్నంత కాలము, ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని మాటలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. మరి చూసినట్టయితే తిమోతిలకు రాసిన 2వ పత్రికలో మరి అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేసిన మాటలను జ్ఞాపకం చేసుకున్నట్టయితే 4వ అధ్యాయము 6వ వచనం, నేను ఇప్పుడు పునరుద్ధరణగా పోయబడునున్నాను. నేను వెడవలసిన కాలము సమీపి ఉన్నదే. అందుకే అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన మన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన అపేక్షించిన వారందరికీ అనుగ్రహించును. దేవుడికే మహిమ కలుగును గాక. అపోస్తుడైన పౌలు ఈ 2వ తిమోతిలకు రాసిన పత్రికలో తన ఒక సమయం అనేది సమీపించి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను ఎడలిపోయే కాలము సమీపమై ఉన్నదే. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటేనే. ఈ పోరాటం అనేది ఒకనొక సందర్భంలో ఎక్కడో అక్కడ ముగించవలసి వస్తుంటే నువ్వు పోరాటం ఎలా ఉన్నది? మంచి పోరాటం పోరాడే జీవితం ఉన్నదా? నా పరుగు కడముట్టించింది నీ విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి సత్యమునైన మా ప్రభు అది నాకు మాత్రమే కాకుండా దాని ప్రత్యక్షతను ఉపేక్షించిన వారందరికీ అనుగ్రహించను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి తన గుడారము ముగించవలసిన సమయం వచ్చినదని జ్ఞాపకము చేస్తూ మరి బ్రతికున్నంత వరకు కూడా దేవుని మాటలు, దేవుని వాక్యము మీకు చెప్పాలని ఆశపడుతున్నానని పేతురు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తున్నట్టయితే పేతురుతో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేస్తున్నట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూసినట్టయితే 18-19 వచనాలు చూసినట్టయితే యేసు ప్రభు మరి ఆ సమయంలో పేతురుతో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేస్తున్నట్టయితే 3 మార్లు యేసు ప్రభు అంటాడు, పేతురు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనే మాట. హృదయ కలవ దేవుడు ఇదే ప్రశ్న మనల్ని కూడా వేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు మరి ఆ సమయంలో దేవాది దేవుడు పేతురుతో మాట్లాడుతున్న సన్నివేశం యోహాను సువార్త మరి 21వ అధ్యాయం 15 నుంచి కింది భాగంలో వరకు చూస్తే మరి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
మరి పేతురు ఎట్టి మరణం పొందబోతున్నాడో ఈ సమయంలో దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు పేతురుతో మాట్లాడిన మాటలు చూసినట్టయితే యోహాను సువార్త 21:18 యేసు నా గొర్రెలను మేపము, నువ్వు యవనుడుగా ఉండినప్పుడు నీ అంతటా నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలను ఎందుకు దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తాడు పేతురుతో అంటే, మనం కూడా మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము, దేవుని వాక్యము ప్రకటించగలుగుతాము, దేవుని యొక్క సువార్త చేయగలుగుతాము, లేదా విశ్వాసంలో జీవిస్తూ అనేకులను విశ్వాసంలో బలపరచగలుగుతాము. ఒకవేళ మనం వృద్ధాప్తంలోకి వచ్చినప్పుడు మనల్ని తీసుకుపోవాలంటే ఒకరు కావాలి. అలాగే ఈ లోక ప్రయాణం ముగించినప్పుడు నలుగురు వ్యక్తులు వారిని నీకు ఇష్టమి కాని చోటుకు తీసుకెళ్తారని దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తు పేతురుకి ఈ మాటలు తెలియజేశాడు. యేసు నా గొర్రెలను మేపుము, నువ్వు యవనుగా ఉండున్నప్పుడు నీ అంతటా నువ్వు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్తుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులను నీవు చాపెదవు, వేరొకడు నీ నడుమును కట్టుకొని నీకిష్టం కాని చోటుకు నేను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వల్ల దేవునిని మహిమపరచబోచున్నాడో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పి ఇట్లు చెప్పాను, నన్ను వెంబడించమని అతనితో అనేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి పేతురుతో యేసు ప్రభు మాట్లాడిన సన్నివేశం జ్ఞాపకం చేయబడతా ఉంది. మరి నీకు యవనుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకు నువ్వు వెళ్ళగలుగుతావు, ఎక్కడికి వెళ్ళగలుగుతుందో అక్కడికి వెళ్ళగలుగుతావు. కానీ నువ్వు ముసలి వాడైనప్పుడు నీవు చేయి చాపినప్పుడు ఒకడు పట్టుకొని నిన్ను తీసుకొని వెళుతాడనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవంలో కలిగి ఉంటాము. ఎందుకంటే మనం యవ్వనులుగా ఉన్నప్పుడే మనకు ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతాము, దేవుని కొరకు ఏదైనా చేయవలసి వస్తే మనం చేయగలుగుతాము. చాలామంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇంకో కొన్ని సంవత్సరంలోనే పెండింగ్ పెడతా ఉంటారు రక్షణను. చాలామంది ఇంకా కొద్ది సమయం కావాలి, ఇంకా నేను లోకాన్ని చూడాలి, ఇంకా లోకాశలలో ఉండాలి, ఇంకా లోకంలో జీవించాలి, ఇంకా లోకంలో ఎన్నో పనులు చేయవలసింది అని ఆలోచించి రక్షణను మరి ఇంకా కొద్ది సమయమైన తర్వాత రక్షణ పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ జీవితం ఆవిరి వంటి వాటిదని మాట ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంతసేపు ఉంటావో ఈ లోకంలో, ఎంతసేపటి తర్వాత నువ్వు ఉండవో నీకు తెలియదా? నువ్వు ఎంతసేపు ఈ లోకంలో ఉంటావో నీకు తెలియదు. ఏ గడియ వస్తుందో, ఈ గడియలో నువ్వు లోకాన్ని వదిలివేయాల్సి వస్తుందో తెలియదు. అదే రీతిగా మరి కొన్ని సంవత్సరంలో, ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు 50 సంవత్సరాలు, 60 సంవత్సరంలోకి వస్తే నిన్ను తీసుకెళ్ళడానికే ఒక మనుషులు కావాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి సేవ చేయగలుగుతావు, ఎక్కడికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యము ప్రకటించగలుగుతావు, నీవే లోకానికి భారంగా అవుతావు అని మాట దేవాది దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పేతురుతో ఏమంటున్నాడంటే యోహాను సువార్త 21 మరి 19కి పై భాగంలో చూసినట్టయితే, నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులను చాపెదవు, వేరొకడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టం కాని చోటుకు నేను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. నిశ్చయంగా నువ్వు ముసలివాడైనప్పుడు, నువ్వు చేయి చాపినప్పుడు, నీకు ఇష్టమే కాని చోటు అంటే మరణానికి, ఆ మరణించే సమయం ఆసన్యమైనప్పుడు నీకు ఇష్టం ఉండదు. మరి మరణం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఇంకా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలనుకుంటారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇష్టం కాని చోటుకి నువ్వు చేయి చాపినప్పుడు వారిని తీసుకొని వెళ్తారనే మాట పేతురుకు యేసు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఈ 2వ పత్రికలో మరి పేతురు జ్ఞాపకం చేస్తాడు, తన గుడారము వదిలివేసిన సమయం ఆశ్చర్యమైనదనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితాలను కూడా, మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఈ యొక్క గుడారంని వదిలివేసిన సమయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటేనే. మరి అట్టి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా?
మంచి పోరాడగలుగుతున్నామా? పేతురు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే పేతురు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఈ గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ మిమ్ముకు రేపుటకు న్యాయమని ఎంచుకునిచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు జాగ్రత్త చేస్తున్నావు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చివరి వరకు మరి పేతురు యేసు ప్రభు ఒక సువార్త నిత్యమై అతసాక్షిగా తన మరణాన్ని పొందాడు. యేసు ప్రభుని సిలువ వేశారు. కానీ పేతురు తన చివరి కోరిక ఏమి కోరుకున్నాడంటే, నాకంత ధన్యత లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బ్రతికున్నంత కాలము నేను మీకు ఇట్టి మాటలు దేవుని వాక్యము తెలియజేస్తానని పేతురు హృదయ కాలము జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నేను ఇక యాత్రా జీవితాన్ని ముగించవలసి వస్తుంది, నా గుడారం వదిలేసిన సమయం వస్తుందని నేను ఎరిగి మరి సంగతులు నిత్యము మీకు జ్ఞాపకము చేస్తాను. ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని రేపటొక న్యాయమని ఎంచుకొని నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు జాగ్రత్త చేతును. నిత్యము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒక మనిషి మరణము ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో, అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకని జన్మదినం కంటే మరణ దినం ఎంతో మేలు. మరణ దినం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, తన జీవితాన్ని ఒక సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో ఎలా జీవించాడో, తన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. ఒక మనిషి మరణించిన తర్వాత తన నిజ జీవితం బయటకు వస్తుంది. తను ఎలా జీవించాడో, ఎలా సాక్ష్యం కలిగి జీవించాడో, ఒకవేళ మంచి మరణం పొందుకుంటే తన జీవితాన్ని ఆదర్శం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని పేతురు తన మరణాన్ని గురించి జ్ఞాపకం. ఒకవేళ నేను మరణించిన తర్వాత కూడా మీరు నిత్యము దేవుని భయభక్తుల జీవితంలో జీవించాలి, యథార్థంగా జీవించాలి, సత్యంగా జీవించాలి, వాక్యానుసారంగా అంగీకరించి జీవించాలని ఉదయ కాలము పేతురు తన మరణం తర్వాత కూడా మీరు మంచి ప్రవక్తల కలిగి జీవించాలని తన చివరి సందేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే అంటుంది కదా, ప్రాఫెసీ ఆఫ్ ప్రిచెస్. హృదయ కాలము ప్రవచనంలో ఒక వాక్యం, అంటే ప్రవచనంలో ప్రతి మానవుని యొక్క ప్రయాణము ఎక్కడొక్కడ ముగించవలసి వస్తుంది. ఆ ముగించే సమయంలో నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించి, దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించాలని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసిందని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ మిమ్ముకు రేపటకు న్యాయమని ఎంచుకొని నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు జాగ్రత్త చేస్తున్నావు. హృదయ కాలము మన ఆత్మీయ జీవితాలు కూడా ఎలా మనం ముగించగలుగుతున్నాము, ఎలా ఈ గుడారము మరి ఈ లోకాన్ని వదిలేసినప్పుడు మనం ఏమి వదిలి వెళ్ళవలసి వస్తుంది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మనం పేతురులాగా మనం జీవించగలిగినట్టయితే, దేవుని కొరకు దేవుని సువార్తలో మనం జీవించినట్టయితే, ఈ లోకంలో ఈ గుడారంలో మనం ఈ యొక్క పని ముగించిన వెంటనే పరలోకమందు మనకు నిత్య స్థలం అక్కడ సిద్ధపరచబడి ఉన్నదే. పరలోకపు వారసురాలుగా దేవాది దేవుడు అట్టి ధన్యత అందరికీ అనుగ్రహించాడు. ఎవరైతే యేసు ప్రభుని ఎరుగుతారో, ఎవరో వాక్యాన్ని అంగీకరిస్తారో, ఈ లోకంలో యేసు ప్రభు కొరకు ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, దుఃఖం రావచ్చు, కానీ నిత్య ఆనందము వారికి పరలోకంలో కలుగుతుంది. అట్టి కృపా దేవుడు కూడా మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, నీకు ధన్యములు, స్తోత్రములు నైనా. ఉదయ కాలము నైనా మరి పేతురు తన చివరి దినాలలో ఆ సందేశాన్ని మరి ప్రాఫెసీ ఆఫ్ ప్రిచెస్ అనే నైనా ప్రభా మాటల చేత తండ్రి మరి ప్రవచనాలు అనే వాక్యము చేత మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి మేము కూడా పేతురు లాంటి జీవితం కలిగి తండ్రి ప్రభా మరి బ్రతుకున్నంత కాలము సువార్త ప్రకటిస్తూ అనేకులను బలపరిచి, అనేకులను నీ రక్షణ మార్గంలో ఆత్మల భారం కలిగి జీవించడానికి, ఆత్మల ఒక భారాలను నాయన కలిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు అనేక ఆత్మలను తీసుకొని వచ్చే విధంగా
నీ కృప ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మా గుడారము ముగించే కాలంలో నాయన ప్రభా నీ కొరకు జీవించి నీకు సాక్షులుగా నిలబడడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి వాక్యం వినే బిడ్డలు కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి మా సేవకులను మా సేవకురాలని కాపాడండి, వారు చేసిన పరిచర్యలను కాపాడండి. అలాగే సంఘాలు కట్టబడడానికి సాయం చేయండి. అలాగే విశ్వాసులు బలపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి మిషనరీస్ సేవకులు నేను ఎందరైతే నీ కొరకు నీ వాక్యం గురించి నాయన బిడ్డలు ప్రయాసంతో వారు చేస్తున్న సువార్త సేవలో నాయన బిడ్డలకు ఇంకా మీరు వారి బిడ్డల్ని బలపరిచి ఇంకా నీ సువార్త సేవలో ఇంకా అనేక ప్రాంతాలకు బిడ్డలను నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మా నాయకులకు మంచి బుద్ధి జ్ఞానాలు దయచేయండి. మరి భారతదేశంని పరిపాలిస్తున్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, మరి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా అలాగే మీరు ఇతర మంత్రులు కూడా ప్రజలకు మంచి కార్యాలు చేసే బుద్ధి జ్ఞానములు వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రజలకు మంచి కార్యాలు చేసే జ్ఞానములు వారికి దయచేయండి. అలాగే ప్రభా మరి నేను 18వ తారీఖు సేవకురాలు సదస్సు పరకాల ప్రార్థన మందిరంలో జరుగుతుండగా ఆ ఒక దినమునైనా కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీర్చండి. మరి ఆ కూడికి అంతటి కూడా సేవకురాలను నైనా ఘనపరచాలి, నీ యొక్క సేవలో బిడ్డలను నైనా సన్మానం చేయాలని ఉద్దేశంతో నైనా పరకాల ప్రాంతంలో మరి సేవకురాలు సదస్సు జరుగుతుండగా ఆ సదస్సునంతా కూడా దీవించి ఆశీర్వదించండి. సేవకులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఫర్ ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. తండ్రి ప్రభా ఆత్మల భారం కలిగి పరిచర్య చేస్తుండగా నేను అనేక నూతన ఆత్మలను నడిపించండి. అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. నాయన ప్రభా శరీర వ్యాధులతో శరీరంలో నాయన ప్రభా బలహీనలతో ఉన్న బిడ్డలను తిరిగి బలపరచండి. శరీర వ్యాధుల నుంచి విడుదల దాయించండి. కాళ్ళు చేతులు లేని బిడ్డలను తండ్రి తిరిగి ఆ బిడ్డలకు కాళ్ళు చేతులు అనుగ్రహించండి నాయన ప్రభా. అలాగే తండ్రి ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎందరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో తండ్రి ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బిడ్డలను విడిపించి బిడ్డలను బలపరచండి, దీవించండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా నీ కృప చూపించి మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.